హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ మై సాసు కిచెన్. ఈరోజు నేను బెండకాయ చారు ఆర్ బెండకాయ పులుసు రెసిపీ ఎలాగో చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చూడండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదు, ఈజీ వేలో చేసుకోవచ్చు. వీడియోలో చూపించినట్టుగా నేను స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకొని తర్వాత ఆయిల్ వేసానండి. ఆయిల్ తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకున్నామండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా రుచికరంగా ఉంటుంది. మనం అన్నం తినబుద్ధి కానప్పుడు అట్లా. అందరికీ తెలుసు బెండకాయ పులుసు ఎలా చేసుకోవాలి, కాకపోతే నేను నా స్టైల్లో నా వేలో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత అవి కొంచెం జీలకర్ర ఆవాలు చిటపటలాడిన తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ తీసుకున్నానండి. అది కట్ చేసి ఆయిల్లో వేసుకున్నాను. ఆయిల్ మంచిగా ఫ్రై చేయాలి. నెక్స్ట్ అది వేసింది వచ్చేసి కసూరి మెంతి. మనం కసూరి మెంతి ఎప్పుడు కూడా ఆయిల్లో వేసుకోవాలండి. ఆయిల్లో వేసుకోవాలంటే మనకి కొంచెం చేదు రాకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కర్రీ ఆయిల్లో వేసుకుంటే అది మంచి అరోమాతోని కర్రీ కూడా చాలా బాగుంటుంది. కొంచెం కసూరి మెంతి వేసాము. ఆనియన్స్ కసూరి మెంతి మంచిగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ ఇవి ఆయిల్ ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ పసుపు వేసామండి. పసుపు వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలండి. మంచిగా ఆనియన్స్ మంచిగా వేగిన తర్వాత మనము ఆయిల్ ఎంత మంచిగా వేగితే అంత బాగుంటుందండి. మనకి బెండకాయ చారులో కానీ పప్పు చారులో కానీ ఇట్లాంటి పులుసు కర్రీలో ఆనియన్స్ బాగుంటాయి ఎక్కువ వేసుకుంటే. నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. మనము ఆల్రెడీ బెండకాయ ముక్కలను చింతపండు వేసాము, ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ బెండకాయ ముక్కలు వేసానండి. బెండకాయ ముక్కలు ఒక 2 minutes అంతే, మంచిగా ఆయిల్లో 2 minutes ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక పావుకిలో బెండకాయ ముక్కలు వేసుకున్నాను. ఒక నిమ్మకాయ అంటే చింతపండు రసం ఎట్లా అంటే మన టేస్ట్కి తగ్గట్టు. మేమైతే కొంచెం పులుపు ఎక్కువగానే తింటాము, అందుకనే ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాము. తక్కువ అనుకుంటే మీరు పులుపు తక్కువ ఉంటే కొన్ని వాటర్ ఎక్కువ వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంతేనండి. నెక్స్ట్ ఏం చేయాలంటే కారపొడి, అంటే మీ టేస్ట్కి సరిపడినంత కారపొడి వేసుకోవాలి. పులుపు అనేది సాల్ట్ని బట్టి కారంని బట్టి మీరు తినేదాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చండి. ప్రాసెస్ అయితే ఇలానే. నెక్స్ట్ ఇది వేసింది వచ్చేసి జీలకర్ర మెంతుల పొడి. ఇదైతే మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి, కంపల్సరీ వేయాలి. మనము పులుసు కర్రీలో జీలకర్ర మెంతుల పొడి వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి రుచికి సరిపడినంత సాల్ట్ వేయాలి. వేసిన తర్వాత ఇవన్నీ కూడా మిక్స్ అయ్యేలాగా మంచిగా కలుపుకోవాలండి. జీలకర్ర మెంతుల పొడి మనం ప్రతి దాంట్లో కూడా నెక్స్ట్ వచ్చేసి కొబ్బరి పొడి వేస్తే కొంచెం చిక్కగా అవుతుంది పులుసు అనేది, మరి వాటర్ లాగా ఉండకుండా చిక్కగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెష్గా కరివేపాకు వేసి ఇవన్నీ మిక్స్ చేసి కలిపేలాగా కారం గిలా ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలండి. నెక్స్ట్ దీన్ని ఒక 10 to 15 minutes వరకు బాయిల్ చేసుకోవాలండి. అట్లా మసులుతూ ఉండాలి, అప్పుడు ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది. అలాగే పులుసు కర్రీ కూడా ఆయిల్ అంతా అనేది పులుసు కూడా మంచి చిక్కగా వచ్చినప్పుడే బంద్ చేయాలండి. ప్లీజ్ ఫ్రెండ్స్, మీరు ఇదివరకు నెక్స్ట్ లాస్ట్లో వచ్చేసి ధనియాల పొడి వేసానండి. ఇంతేనండి. ఆయిల్ పై కొంతవరకు ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. పులుసు అనేది మంచి చిక్కటి, అంటే నీళ్ళలాగా కాకుండా మంచి ఇట్లా ఆయిల్ మొత్తం సైడ్కి వచ్చింది, మనకు కర్రీ రెడీ అయిపోయినట్టు. ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.